పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి అక్రమాలు తప్పుడు ప్రచారాలతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఇండిపెండెంట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బండ్లపల్లి మధుమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రైవేట్ పాఠశాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కళాశాల రెన్యువల్ ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసేవారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమంటున్న ఇండిపెండెంట్ అభ్యర్థి మదన్మోహన్ రెడ్డితో మా కడప ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా తమ ప్రచార జోరును కూడా పెంచుతున్న పరిస్థితులు ఏదైతే ఇప్పటికే చూసుకుంటే కనుక రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మొత్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా తమ ప్రచారాలను కూడా పూర్తి స్థాయిలో జోరు పెంచుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా కడపకు విచ్చేసినటువంటి బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు రాయలసీమ వ్యాప్తంగా మీ ప్రచారం ఎలా జరుగుతుంది, అసలు ఏంటి అసలు కాన్సెప్ట్? నమస్కారం. మా ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా స్వాగతిస్తున్నారు. ఉపాధ్యాయులందరూ గవర్నమెంట్లో అయితేమి ప్రైవేట్లో అయితేమి మీలాంటి రైట్ క్యాండిడేట్ ఎన్నికల్లో నిలబడినారు, మీకు మా సపోర్ట్ ఉంటుంది. ఎవరైతే సంఘాల నాయకులు ప్రభుత్వంతో మాకు అంత దూరం చేయడం కానీ మా సమస్యల మీద ఫోకస్ చేయకుండా విఫలమయ్యారు, అటువంటి వారికి బుద్ధి చెప్తాము. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కోవిడ్ సమయంలో ఎటువంటి సహాయము సాధించలేదు, అందరూ విఫలమైనారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లారా లేదా అనే అనుమానం మాకు వస్తుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింటే ఈ ముఖ్యమంత్రి గారు అన్ని సమాజంలో అందరినీ ఆదుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? దీనికి కారణం మమ్మల్ని రిప్రజెంటేటివ్స్గా సంఘ నాయకులు కానీ ఎమ్మెల్సీలు కానీ వీరే దీనికి బాధ్యత, వీరే మూల్యం చెల్లించుకోవాలి, వీరికి బుద్ధి చెప్తామని చెప్పారు. ముఖ్యంగా ఇంకొకటి, ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షులని మన పోటీలో నిలబడినారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఓట్లు నాకు పడతాయి, నేను గెలుస్తా అని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వారి గురించి ముఖ్యంగా చెప్పాలి. వారు సంఘంలో వారిని ఇనానమస్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. వాళ్ళ సంఘం ఏదైతే ఉందో వాళ్ళే అనౌన్స్ చేయలేదు. కోవిడ్ అప్పుడు ₹1 కోటి కలెక్షన్ చేసినప్పుడు 50 లక్షల రూపాయలు సీఎం గారికి ఇచ్చారని, 50 లక్షల రూపాయలకు లెక్కలు లేవని దాన్ని అడిగినప్పుడు చెప్పకపోతే మేము విభేదించి ఆ సంఘంలో బయటకు వచ్చామని నిన్ననే కడపలో ఎంతోమంది ఆ సంఘంలో ఉన్న సభ్యులు నా దృష్టికి తెచ్చారు. మీరు సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాన్ని రెన్యువల్ గతంలో 10 సంవత్సరాలు ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రులు ఇప్పుడు దాన్ని 3 సంవత్సరాలకు తగ్గించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అటువంటి సంఘం అధ్యక్షులుగా ఉండి మీరు ఎమ్మెల్సీలుగా ఉండి వారి సమస్యలు ఎందుకు తీర్చడం? ముఖ్యంగా 3-4 ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండే ఉపాధ్యాయులకు ఎటువంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి అందలేదు. వారు ఎందుకు ఓటు వేయాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు నా మేనిఫెస్టోలో కానీ క్లియర్గా సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నా. 10 సంవత్సరాలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వాలి. ఏ విధంగా ఇతరులకు ఇస్తున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల స్కీములు ఫ్రీ ఇస్తున్నారు, సంతోషం. సమాజంలో టీచర్లు, గురువులు వాళ్ళు ప్రైవేట్లో పనిచేసినా గవర్నమెంట్లో పనిచేసినా వారికి పెన్షన్ ఇవ్వాలి, హెల్త్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. దీనికి కారణం ఎవరు? వాళ్ళ అరియర్స్ రావడం లేదు, వాళ్ళ ఈఎల్ డబ్బులు రావడం లేదు, వాళ్ళ మెడికల్ బిల్స్ టైంకి రావడం లేదు, వాళ్ళ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అయినా కూడా డబ్బులు సమయానికి రావడం లేదు. వీటిని అన్నిటినీ సాధించే ఎవరికి దీని మీద రెస్పాన్సిబిలిటీ? ఎమ్మెల్యేకి లేదా? సంఘం నాయకులకు లేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడైనా వాళ్ళు డిమాండ్ చేశారా? కౌన్సిల్లో కానీ పత్రికా విలేకరుల ద్వారా కానీ వీళ్ళు అడగకుండా ఓటు వేయమంటే ఈరోజు ఓటు వేయము, ఓడించి తీరుతాము, వారికి బుద్ధి చెప్తాము, వీరు ఎవరికి బాధ్యత లేదనేది నా ప్రచారంలో క్లియర్గా నాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్స్ వాళ్ళకిచ్చిన సంఘాలు 1-2 కూడా వాళ్ళను భయపెట్టి ఓడి ఇచ్చామని మద్దతు తీసుకున్నారు తప్ప వాటి సంఘాల్లో ఉన్న సభ్యులు కూడా క్లియర్గా వీరికి మేము బుద్ధి చెప్తాం, మాకు విధి లేక అనౌన్స్ చేసినాం, మేము ఇండైరెక్ట్గా అయితే ఓట్లు మీకే వేస్తామని చెప్పి నాకు సంఘం నాయకులు ఎంతోమంది చెప్పారు. ఫైనల్గా చెప్పండి సార్, ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని కూడా ఇక్కడ కావాలని తెచ్చుకున్నారు, ఆయన ఒక అభ్యర్థి కోసమే పనిచేస్తున్నారని కూడా అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి గారు వారి మిస్సెస్ ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలిచారు. ఇండిపెండెంట్గా గెలిచి పార్టీ కండవ వేసుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే వాళ్ళు రిజైన్ చేసి మళ్ళా పార్టీ కండవతో గెలిస్తే చాలా సంతోషం. ఈ ప్రాంతానికి భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి
రాజకీయం, స్వార్థం, స్వలాభం కోసం ఈ క్యాండిడేట్ని మభ్యపెట్టడం, ఇద్దరూ తిరగడం, ఇది అధికార దుర్వినియోగమా, పొలిటికల్ స్వార్థం కోసమా అనేది టీచర్స్ బుద్ధి చెప్పబోతున్నారు. క్యారియర్లు ఇవ్వడం, డిన్నర్లు ఇవ్వడం, నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆయన చెప్పడం, ఇవన్నీ టీచర్స్ క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. వారు వాళ్ళని భయపెడితే వాళ్ళ ఓటు హక్కు ద్వారా ఎవరికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోయినారు. ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కొందరు టీచర్స్కి నిన్నే అనంతపూర్ జిల్లాలో మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు, మీకు మెమోలు ఇస్తాం. సో ఒకరితో తిరగడం, ఒకరితో తిరగద్దు అనేది తప్పు. టీచర్స్ వాళ్ళ హక్కు ఉంది. వారికి ఎవరికి ఇష్టమైతే వారికి ఓటు వేసుకునే హక్కు మనం కల్పించాలి. దాన్ని భంగం కలిగించే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి బుద్ధి వాళ్ళ ఓటు హక్కు ద్వారా ఇవ్వాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక మదన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నాకు ఓటేసేందుకు అందరూ కూడా సుముఖం ఉన్నారు. అయితే ఈ నెల జరిగేటువంటి ఎన్నికల్లో కూడా నేను విజయం సాధిస్తానని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేశారని, అలాగే నేను సెంట్రల్ మిషన్ దగ్గర పిఎస్గా కూడా చేశానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.